లక్షలాది మంది ఉద్యోగులు వేయి కళతో ఎదురు చూస్తుంటే ఆ తరుణంలో 4వ తారీఖు ఈ నెల సడన్ గా ఒక్కసారిగా ప్రభుత్వం రాష్ట్రంలో వచ్చేటువంటి ఆదాయంలో 98% ప్రభుత్వ ఉద్యోగులకే పోతుంది అని ఒక శ్వేతపత్రం ద్వారా మా ఉద్యోగులకు సంబంధించినటువంటి అంశాన్ని కూడా చెప్పడంలో ఉన్న ఆంతర్యం ఏమిటో అర్థం కాక ఇటు ఉద్యోగ సంఘాలు ఉద్యోగులు అందరం కూడా ఆశ్చర్యానికి లోనయ్యాం. మేము మా సమస్యల పరిష్కారానికి కూటమి ప్రభుత్వం మీద పెట్టుకున్నటువంటి కోటి ఆశలతో ఎదురు చూస్తుంటే ఉద్యోగులకే మా ఖర్చంతా అయిపోతుందని చెప్పడంలో దేనికి సంకేతమో మాకు అర్థం కాక అసలేంటి లెక్కలని ఒక్కసారి ఏపీజేఎస్ అమరావతి పక్షాన మా రాష్ట్ర నాయకత్వం ఆ లెక్కల్లోకి చూశాం. ప్రధానంగా కాగ్ లెక్కల్లోకి వెళ్ళాం. అంటే మాకు విడిగా దొరకవు కదా, ఆన్లైన్ లో ఉన్నటువంటి అతి ముఖ్యమైనది ఈ లెక్కలు తేల్చేదంతా కూడా కాగే కాబట్టి ఆ కాగు ద్వారా అసలేంటి మన రెవెన్యూ రిసీట్స్ ఏంటి, మన రెవెన్యూ ఎక్స్పెండిచర్ ఏంటి అనేటువంటి అంశాలను పరిశీలిస్తే కేవలం ఆన్లైన్ లో ఉన్నటువంటి వాటినే పరిశీలించాం. దాని ద్వారా చూస్తే మన యొక్క 2026 అంటే 25-26 మొత్తం ఖర్చుని ఈ రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి ఖర్చులో అంటే రెవెన్యూ ఎక్స్పెండిచర్ అంటారు. ఈ ఖర్చు మొత్తం 2,26,000 కోట్లండి. 2,26,000,808. అందులో ఉద్యోగులకి జీతాలు పెన్షన్లు కలిపి 84,401 అంటే 84,841 కోట్లు ఖర్చు. అంటే ఎంత? 2,26,000 కోట్లలో కేవలం 37%. సహజంగా మనం అనుకుంటాం మొత్తం ఖర్చులో మీ ఖర్చు ఎంతయా, అంతే కదా సహజంగా మాట్లాడుకుంటాం. ప్రజలకు తెలియాలి కదా అన్ని విషయాలు కూడా, అందుకే చెప్తున్నాం. దాంట్లో చూసిన లెక్కలే రాష్ట్ర మొత్తం రెవెన్యూ ఖర్చులో మా ఖర్చు 37% అని స్పష్టంగా లెక్కలు చెప్తున్నాయి. 2,26,000 కోట్లలో 84,000 కోట్లని. సరే, ప్రభుత్వం చెప్తున్నటువంటి రెవెన్యూ రాబడిలో మీ ఖర్చు ఎంత అని కదా చెప్తున్నారు. ఒకవేళ రెవెన్యూ పన్నుల ఆదాయం వరకే తీసుకొని కేవలం పన్నుల ఆదాయం తీసుకుంటే ఆ పన్నుల ఆదాయం 1,42,926 1,42,926 పన్నుల ఆదాయం. ఇది పన్నుల ద్వారా వచ్చే ఆదాయం. అందులో మా ఖర్చు తీస్తే 59% వచ్చింది. 59 అంటే 84,000 కోట్లు 59%. లేదు ఆదాయం అంటే అంత ఆదాయమే, పన్నుల ఆదాయం ఏంటి, ల్యాండ్ రెవెన్యూ వచ్చినా ఇంకొక ఆదాయం వచ్చినా ప్రభుత్వానికి వచ్చే ఆదాయం క్యాపిటల్ జోలి పోవట్లేదు. మేము క్యాపిటల్ ఇన్కమ్ ద్వారా క్యాపిటల్ రిసీట్స్ జోలి మేము పోవట్లేదు. అంటే అది రకరకాల ద్వారాల ద్వారా ప్రభుత్వం పెట్టుబడులు పెట్టి తెచ్చుకునేది క్యాపిటల్ ఎక్స్పెండిచర్ లేదా క్యాపిటల్ రెవెన్యూ. వాటి జోలి మేము పోవట్లేదు. ఆ రిసీట్స్ జోలి కేవలం రెవెన్యూ ఆదాయం గురించి చెప్తున్నాం. వచ్చేటువంటి రెవెన్యూ రిసీట్సే, క్యాపిటల్ రిసీట్స్ జోలి పోవట్లేదు. టోటల్ రెవెన్యూ రిసీట్స్ అంటే ఆదాయం మొత్తం అయితే 1,78,000 కోట్లు. ఈ 1,78,000 కోట్లు అయితే మాది ఎంత? 47% మా ఖర్చు. 47% అంటే ఇప్పుడు కేవలం రాష్ట్రం మొత్తం రెవెన్యూ ఖర్చులో చూస్తేనేమో 37%, లేదు ట్యాక్స్ రెవెన్యూలో వరకే చూస్తేనేమో 59%, లేదు రాష్ట్ర రెవెన్యూ మొత్తంలో మా ఖర్చు చూడటం అనేది న్యాయం అనిపిస్తేనేమో 47%. ఇది ప్రజలకు తెలియాల్సింది.